సంపదల దేవత అయిన మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి కనకదార స్తోత్రం శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. రచించిన శంకరుడు ఈ కనకదార స్తోత్రం తర్వాతనే ఆదిశంకరుడిగా ప్రసిద్ధి చెందాడు. క్రీస్తుపూర్వం 509లో కేరళలోని కలాడిలో జన్మించాడు. 4 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో గురుకులంలో చదువు ప్రారంభించాడు. ప్రతిరోజు భిక్ష కొరడం ఆచారంగా వచ్చేది. కలిసి తినేవారు, పంచుకు తినేవారు ఆ భిక్షను. అయితే ఒకరోజు శంకరుడు భిక్ష సేకరణకు వెళ్ళినప్పుడు గుడిసెలో ఒక స్త్రీ ఉండడం చూసి గుడిసె ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అన్నాడు మధురమైన స్వరంతో. అమ్మా, నాకు భిక్ష ఇవ్వండి. ఆ స్త్రీ చిరిగిన బట్టలు ధరించి వికారమైన రూపాన్ని కలిగి ఉంది. స్పష్టంగా తెలుస్తుంది ఆమె చాలా పేదది అని. అయినా శంకరుడు దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకోలేదు. 1, 2, 3 సార్లు పిలిచిన స్పందన రాకపోయినా వెళ్ళలేదు. అక్కడే నిల్చున్నాడు. అతని ఉనికిని గ్రహించింది ఆ స్త్రీ. ఏదో వెతుకుతూ ఉంది, ఏమైనా ఇవ్వాలి అని. వాస్తవం ఏమిటంటే ఆమె పేదరికంలో ఉంది. ఇంట్లో ధాన్యపు గింజ కూడా లేదు. కానీ ఆతిథ్యం ఇవ్వాలి, ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. అలాంటిది ఆ స్త్రీ గుడిసెలో బియ్యం, పప్పు కోసం వెతుకుతుంది. కానీ ఏది లేదు. అయ్యో, ఏది లేదు. ఆమె ముఖంలో స్పష్టమైన ఆందోళన ఉంది. చూస్తుంది ఆ చిన్న పిల్లవాడిని. ఆ పిల్లవాడు మెరిసిపోతున్నాడు. ఇంటి ముందట వేచి ఉన్నాడు. చిన్న పిల్ల రూపంలో సూర్య భగవానుడిలా ఉన్నాడు ఆ పిల్లోడు. ఏదైనా ఇవ్వాలి ఆ పిల్లవాడికి అని భావించింది. ఏకాదశి ఉపవాసం పాటించేవారు ద్వాదశి రోజు ఉసిరిని తిరి ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఆమె గుర్తొచ్చింది, పైన అల్మారాలో తను దాచిపెట్టుకున్న ఉసిరి ఉంది అని. పోయి వెతికింది, దొరికింది. అది ఎంత ఉందంటే ఎండిపోయిన బఠానీ సైజులో ఉంది ఆ ఉసిరి. ఆమె దాన్ని తీసుకొని వచ్చి శంకరుని దగ్గర చాలా కంగారుగా నిలబడి, మీకు ఈ ఉసిరిని భిక్షగా ఇవ్వచ్చా, మీరు అంగీకరిస్తారా? తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. సంకోచంతో అడిగితే తీసుకుంటానని అనడంతో ఆ భిక్ష పాత్రలో వేసింది ఆ ఎండిపోయిన ఉసిరిని. నా దగ్గర ఇది మాత్రమే ఉంది, నేను దీన్ని మాత్రమే అందించగలను మీకు అని అభ్యర్థించింది. ఆ స్త్రీ నిస్వార్థతకు శంకరుడు చెలించిపోయి తనకంటూ ఏమీ లేకున్నా ఖాళీ హస్తాలతో వెనుకకు పంపకుండా ఉన్నదాన్ని నిస్సంకోచంగా ఇచ్చింది. అతనిలోని ఈ అనుభూతి లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఒక అందమైన శ్లోకం వలె కురిపించింది. ఆ శ్లోకమే కనకదార స్తోత్రం. ప్రార్థించాడు దేవి మహాలక్ష్మిని, వేడుకున్నాడు. ఆ మహాలక్ష్మీదేవి ఇతని స్తోత్రానికి చెలించిపోయి ఆకాశంలో కనిపించింది. అకస్మాత్తుగా ఆ పేద గుడిసెపై బంగారంతో చేసిన ఉసిరి పండ్ల వర్షాన్ని కురిపించింది. ఈ స్త్రీ నమ్మలేకపోయింది తన కళ్ళను తానే. కానీ నిజమే, అప్పుడు వర్షం కురిసింది. అది బంగారు ఉసిరి వర్షమే. శంకరుడు పాడిన ఈ శ్లోకం కనకదార స్తోత్రం. కనక అంటే బంగారం, ధర అంటే నిరంతరంగా పొయ్యడం అని అర్థం. ఇప్పటికీ ఈ ఇల్లు పున్నర్కోడ్ గ్రామంలో ఉంది. ఈ ఇంటిని బంగారు ఇల్లు అన్న పేరుతో పిలుస్తారు. కేరళలోని ఎర్నాకులంలో ఉంది ఈ ఇల్లు. ఇక్కడే మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు యజమానులు.